వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఈ సెలబ్రిటీలకి నోటి దురద ఎందుకు అన్నటువంటి దానికి చాలామంది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేశారండి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఈసారి కామెంట్లలో అంటే నేను చాలా జెన్యున్గానే నేను మాట్లాడుతున్నాను, మీది చాలా జెన్యున్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని తీసుకుంటూ ఈ టాపిక్ మీద మాట్లాడాలనిపించింది తప్పితే వేరే ఏం లేదు. నేను చాలా క్లియర్గా చెప్పిన దాంట్లో శివాజీ గారు అన్నటువంటి మాటే. అక్కడ ఆ రెండు పదాలు ఆయన క్షమాపణ చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. నేను నా ఇంట్లో వాళ్ళు కూడా ఊరుకోండి వెళ్ళండి ఎందుకు అన్న పాయింట్లో ఆయన పశ్చాత్తాపడుతూనే ఆ రెండు మాటలు మాట్లాడి ఉండకూడదు, మిగతాదంతా ఓకే. ఎందుకంటే ఆయనకి చాలామంది నుంచి మద్దతు వస్తుంది. అఫ్కోర్స్ మీరందరూ కూడా శివాజీ గారికి మద్దతుగా మాట్లాడారు. నేను చెప్పిన పాయింట్ కూడా అది వ్యక్తిగతంగా ఏం చేయగలము అన్నాను తప్పితే, నాలుగు గోడల మధ్యలో మన కంట్రోల్లో మనం ఉంటే సరిపోతుంది అన్నటువంటి మాటే చెప్పాను తప్పితే ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఎవరిని కించపరచడమో, శివాజీ గారిని ఆయన తప్పు అనేటువంటి ఒక మాట మాట్లాడడమో కానే కాదు. అలాగే చాలామంది చెప్పారు మీ ఆలోచన కరెక్ట్ కాదు సార్, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంటూ మదన్ మోహన్ గారు. మీరు మంచి వీడియోలు చేస్తారు కానీ ఇది మాత్రం ఎందుకో నాకు అభ్యంతరకరంగా ఉంది, ఆపోజిట్ టు ఇండియన్ కల్చర్ అంటూ సుబ్బారావు చింతపల్లి గారు. వాళ్ళ ఇష్టం అండి అంటూ దేవదాస్ రాజు గారు. తర్వాత మీ ఒపీనియన్ కరెక్ట్ కాదు పవన్ గారు అంటూ మిగతా కొంతమంది సోదరులు. మేము శివాజీ గారికి మద్దతు ఇస్తున్నాం అంటూ శారద గారు. తర్వాత ఆర్వీవి గారు, శివాజీ గారు చెప్పింది హీరోయిన్లను ఉద్దేశించి అందరూ ఆడవాళ్ళకి చెప్పలేదు, ఆయన ఆ మాట చెప్పారు, ఇందులో ఆయన 100% కరెక్ట్ అని ఆయన. తర్వాత శ్రీరామ్ గారు, శివాజీ గారు కరెక్ట్గా చెప్పారు, అందులో భూతేం లేదు, మన దేశంలో స్త్రీలకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉంది, పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు దురాచారాలు పాటించి సమాజాన్ని కలుషితం చేస్తున్నారు, శివాజీ గారు కరెక్టే చెప్పారు. తర్వాత తవిటయ్య కుమార్ గారు, రాంగ్ వీడియో, మీరు కరెక్ట్గా విన్నారా శివాజీ గారు అన్న మాటలు అన్నారు. తర్వాత జి సూదన్ గారు, ఈయనైతే నన్ను కొంచెం గట్టిగానే వేశారు. ఏంటి యాంకర్ గారు, మనం కూడా మన సామాన్లు చూపించి తిరుగుదామా ఏం సార్, ఇప్పుడు మీరు కెమెరా ముందు కూర్చొని మంచి బట్టలు వేసుకుని యాంకరింగ్ చేస్తున్నారు, చెడ్డీతో కడ్డింగ్ బనీన్తో కెమెరా ముందు కూర్చొని యాంకరింగ్ చేస్తారా, సమాజం నుంచి ప్రజలందరూ చూస్తారని ప్యాంటు చొక్కా వేసుకుని యాంకరింగ్ చేస్తున్నారా, మీకే తెలియాలి, సమాజంలో ఉన్న జనాలే చూస్తున్నారు కాదా చెడిపోయేది, ఎవరు చెడిపోయే ఆధునిక నాగరికత ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, తెలిసి తెలియక ఒక మంచి గురించి చెప్పారు. వైజాగ్ నుంచి రాజు గారు, మీరు చేసిన వీడియోలు ఎందుకు చూస్తామంటే చాలా పద్ధతిగా ఉంటాయి, బట్ ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ యువర్ వర్డ్స్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. శివాజీ చెప్పిన దాంట్లో తప్పు ఏమిటి? ఒక ఫాదర్ డాటర్కి ఇచ్చిన అడ్వైస్ అనుకోవచ్చు కదా, ఇంక్లూడింగ్ సమ్ పీపుల్. హౌ కెన్ షీ బ్లేమ్ శివాజీ గారు? అండ్ ఆ మాట ఎలా మాట్లాడతారు? సమాజంలో ఉన్నప్పుడు వేషధారణ బాగుండాలి కదా, నీ స్వేచ్ఛ అనేది ఇది కాదు అంటూ శ్రీనివాస్ అప్ప గారు. సరే, అందరూ మాట్లాడిన దాంట్లో ఉంటే ఒకళ్ళ పేరు తీసుకొచ్చానని ఒకళ్ళు, ఇంకొకళ్ళ పేరు తీసుకొచ్చాను ఇంకొకళ్ళు మాట్లాడి సైడ్ ట్రాక్ చేద్దామని ఇంకొంతమంది మాట్లాడారు. బిఎస్ఆర్కే కిషోర్ గారు, మీ కామెంట్ని ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. కొండ్రగుంట వేణు గారు, యువర్ అనాలిసిస్ నాట్ కరెక్ట్, లేడీస్ చూసి లేడీసే సిగ్గుపడేలా ఉంటున్నాయి కొందరి డ్రెస్ సెన్స్, సొసైటీ చెడిపోతుంది, భాష కఠినంగా ఉన్న భావం కరెక్ట్గా ఉంది 100%. పవన్ గారు, 2% మహిళలు చూపించి సంపాదించే వారి కోసం 98% మహిళల అభిప్రాయంగా చెప్పకండి, వాళ్ళ ఇష్టం అంటే మా కళ్ళు మా నోరు మా ఇష్టం. ఒక విషయం మర్చిపోకండి, వ్యక్తిగత హక్కుల కంటే సామాజిక బాధ్యతకు విలువ ఎక్కువ గమనించాలి. సమాజానికి ఎదురు తిరిగితే సమాజం సరిచేస్తుంది, అతి చేస్తే తాలిబాన్లే పుట్టుకొస్తారు, అప్పుడు తెలుస్తుంది సమాజ విలువ. అబ్సల్యూట్లీ. అలాగే తర్వాత సార్ మీ పేరు ఇది అంతా ఏదో సింబల్లా పెట్టుకున్నారు సార్, మీ పేరు నేను చెప్పలేకపోతున్నాను, చక్కగా హార్ట్ బీట్ లాగా పెట్టుకుని మధ్యలో బ్లూ హార్ట్ పెట్టుకున్నారు. పవన్ కొంచెం కూల్. ఒక అమ్మాయి యూస్ టు వింటే ఎఫ్బీలో ఓన్లీ మెంబర్స్కే చేస్తుంది, ఒకసారి ఇంటర్వ్యూ చూసి మాట్లాడు, సిగ్గు లజ్జ వదిలేసి. సరే, అది ఒకటి. ఏం నేర్పుతున్నావు పవన్ సమాజానికి? కొన్ని విషయాల్లో తల దూర్చకండి, సమాజం తను సరి చేసుకుంటుంది, ఇప్పటికే మగాడిలో మగ లక్షణాలు తగ్గి తల్లి లక్షణాలు పెరిగాయట, అంటే క్రమంగా మగజాతి నశిస్తుంది అలా అని ఎగబడి ఆడవాళ్ళ నలపమని అనట్లేదు, పిఆర్ స్టంట్ కోసం ప్రచారం చేసి జనాల్ని డబ్బులు ఇచ్చి పోగేస్తున్నారు. శివాజీ గారి మాటలు సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఢిల్లీశ్వరరావు గారు. వెంకటలక్ష్మి గారు, కప్పుకోవడానికి బట్టలు లేని వాళ్ళలాగా పబ్లిక్లు కూడా సెలబ్రిటీస్ విరగబడుతూ ఉంటే రోత పుడుతోంది. శివాజీ గారు చెప్పింది పబ్లిక్లోకి వచ్చినప్పటి సంగతి ఏమో ఆలోచించాల్సిన విషయమే కదా, మరి పబ్లిక్లో ఆకతాయిలు ఉంటారు, అన్నింటికి రెడీ అయితేనే బయటికి రావాలి. నాగేశ్వర్ గారు,
పవన్ కృష్ణ గారు ఈ వీడియో మీరు మంచి ఉద్దేశంతో చేశారు, కానీ మంచి వాళ్ళకి మంచిగాను ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలని ఉద్దేశం ఉన్న వారికి మరో రకంగా ఉంటుంది. ఈ వీడియో ఉంది, ఈ వీడియో క్షమించండి, ఎందుకంటే ఎప్పుడు మానవత్వంతో మంచి విలువలు చేస్తుంటారు. గవర్నమెంట్ సంఘటనలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇలాంటి వీడియోలకు మీరు మాట్లాడుతున్నందుకు మీ మీద విమర్శలు వస్తాయని ఇలాంటి వీడియో చేయకండి. అలాంటిదేం లేదు సార్. ఎక్స్పోజింగ్ మూవీస్ ఏంటి, వేరే ఏదైనా పిల్లలతో కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు, అందరూ కలిసి మూవీ సరదాగా చూడగలుగుతున్నామా? దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలి సార్. పిల్లలు పాడవుతున్నారు ఎందులో అయినా సరే. సడన్గా ఎక్స్పోజింగ్ సీన్స్, డ్యాన్స్ వస్తే ఒక తల్లిగా చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని అంబిక గారు. సమాజం ఎటుపోతోంది సార్ అని హారిక గారు. శివాజీ గారు తప్పేమీ అనలేదు, కరెక్ట్గానే మాట్లాడారు. చిన్నపిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు, బుద్ధి ఉండాలి అలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి. శివాజీ ఈజ్ కరెక్ట్. కే వంశీ గారు. ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది. చున్నీలు తీసేయండి అని అమ్మాయిలకు మోటివేషన్ ఇస్తున్న అక్కని ఎందుకు అక్క మీకు నచ్చినట్లు మీరు దుస్తులు ధరించండి, అంతేగాని వేరే వాళ్ళని మోటివేషన్ ఇవ్వద్దు అన్నందుకు నిజంగా ఆ అమ్మాయిని రేప్ చేసిన వాడి మీద కూడా అంత యుద్ధం జరగదేమో, నన్ను తిడుతూ అంతమంది అమ్మాయిలు యుద్ధం చేశారు. ఇలా స్వేచ్ఛ ఎక్కువైపోయే సమాజం ఇలా పాడైపోయింది. విజయలక్ష్మి గారు, నిశ్చల విజయలక్ష్మి గారు. శివాజీ చెప్పింది కరెక్టేగా అండి, మీరు చెప్పలేకపోతే మానేయండి అని వెంకట తేజ గారు. మహాలక్ష్మి ఆకేళ్ళ గారు అయితే ఇంకాస్త ఘాటుగానే ఇచ్చారు. క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలాంటి బట్టలైనా వేసుకోమని, అంటే కొన్ని వర్డ్స్ నేను మారుస్తున్నానండి, తప్పుగా అనుకోకండి. కానీ మొగుడు పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళాలా? ఇదేం స్వేచ్ఛ సార్, ఎవరు ఏమనకూడదు, అది వాళ్ళ ఇష్టం. అయితే అది శివాజీ అన్నది కూడా కరెక్టే, తన అభిప్రాయం చెప్పాడు. ఇంట్లో 4 గోడల మధ్య అన్నీ తీసేసి తిరుగుతున్నా ఎవరికి అభ్యంతరం ఉండదు. గంగా ఉప్పలపాటి కరెక్టే, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అంటూ మాట్లాడారు. దానికి మత గ్రంథాల దాకా వెళ్ళక్కర్లేదండి. ప్రస్తుత సభ్య సమాజం గురించి ఆలోచించుకుంటే చాలు. దేవతా వస్త్రాల ఎగ్జాంపుల్ మీరు తీసుకొచ్చారు, అర్థమవుతుంది ఏం చెప్పాలనుకున్నారనేది. బట్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్ దట్ పర్టికులర్ పాయింట్. ఇక కోట కుమారి గారు, ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మరి అవతల వాళ్ళది కూడా అంతే కదా సార్, వాళ్ళ ఇష్టమే కదా సార్. శివాజీ గారు మాట్లాడిన తప్పే ఉంది, మేబీ ఆ పదం తప్పు అవ్వచ్చు. కానీ శివాజీ క్షమాపణ చెప్పారండి, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ అఫ్ కోర్స్ నిన్న కూడా నేను చెప్పింది ఏంటంటే, ఈ సెలబ్రిటీలకు ఎందుకు నోటి దురద ఎక్కువ అన్న మాట ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ పాయింట్లో అని చెప్పా. సెలబ్రిటీలనే కాదండి, మనందరికీ కూడా నోటి దురద అని. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, నోటి దురదని కాదు, ఒక ఆవేశం లేదంటే ఆ ఆలోచనలో వచ్చేటువంటి ఆవేదనతోటో ఒక్కొక్కసారి శబ్దం అనేది మారుతుంది. ఎగ్జాంపుల్, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఆ రోజు మాట్లాడిన దాంట్లో అంతకుముందే నిరుద్యోగుల ఆత్మహత్యలు అని చెప్పి, ఉద్యోగం రాలేదని పరీక్షలు రాసిన నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నటువంటి కాన్సెప్ట్లో దాదాపు 4 రోజుల నుంచి రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు ఏపీకి సంబంధించి మేము సమ్మె చేస్తున్నాము, ఇది అవసరం లేదు అన్న దగ్గర ఆ విషయంలో కాస్త ఆవేశం వచ్చింది. ఏంటి వీళ్ళకి చక్కగా ఉద్యోగం ఇచ్చారు, పని ఏదైతే ఏమిటి, ఈ పని చేస్తామని కదా ఒప్పుకున్నది అన్న దగ్గర పళ్ళు రాలుతాయని పొరపాటు మాట ఒకటి అన్నా. నా వరకు నా వ్యక్తిగతంగా నేను ఆలోచించినప్పుడు కరెక్ట్ అవుతుంది. బట్ 10 మందికి తెలిసి చేసేటప్పుడు నేను ఆ మాట మాట్లాడకూడదు కదా, అది నా విషయంలో. ఇక్కడ శివాజీ గారిని చాలామంది నన్ను అనుకున్నారు ఏంటంటే నేను శివాజీ గారికి వ్యతిరేకంగా మాట్లాడానేమోనని. నో, శివాజీ గారికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదండి. నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, ఎందుకు సార్ సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోక నోటికి వచ్చింది మనం ఎందుకు మాట్లాడుకోవడం ఆ పర్టికులర్ మూమెంట్లో. ఎందుకంటే ఆయనకు కూడా సేమ్ ఆ రోజు నేను పడినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్పాను నేను అంతకుముందు వీడియోలోనే, కళ్ళతో చూస్తే చాలదా వెళ్ళి చేతులు వెయ్యాలా అన్నటువంటి మాటకి. ఆ వీడియోని కూడా ఒక్కసారి మీరు చూడండి. అఫ్కోర్స్ చాలామంది ఎవరు చూడలేదు, ఎందుకంటే అంత తొందరగా ఎక్కదు కదా చెప్పింది. శివాజీ గారిని అన్నాను లేదంటే దీని మీద సెలబ్రిటీలకి నోటి దురద ఎక్కువ అన్న వీడియో చూసేంతమంది కూడా ఆ వీడియోని చూడాల. దీనికంటే ఇంపార్టెంట్ టాపిక్ అది. వెళ్ళి చేతులు వెయ్యాలా, కళ్ళతో చూస్తే సరిపోదా, ఆనందిస్తే సరిపోదా, మన అభిమాన నటీమణి వచ్చిందో నటుడు వచ్చాడో అని చూస్తే సరిపోదా, వెళ్ళి చేతులు వెయ్యాలా అన్నదానికి. సో దీనికి ఏంటి సొల్యూషన్ అంటారు? ఎస్, డెఫినెట్గా ఇందులో చాలామంది చెప్పినటువంటి దానికి నేను అగ్రీ అవుతున్నా, 100% అగ్రీ అవుతున్నా. ఎందుకు అనంటే, నాకే కూతురుంటే నాకే అఫ్కోర్స్ నాకు 2 బిడ్డలు, నేను వాళ్ళ డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేను అబ్జర్వ్ చేస్తుంటాను. చిన్నపిల్లలు, ముద్దుగా ఉండేటువంటి చిన్నారులు 2. ఎవరికైనా సరే నేను చెప్పగలిగితే నేను చెప్తాను. తీసుకున్నారా వాళ్ళ ఇష్టం, తీసుకోలేదా నేనేం చేయలేను కదా. నా కజిన్స్ ఉంటారు, లేదంటే ఇది వ్యక్తిగతంగానే అంటున్నానండి మాట. నాకు కజిన్స్ ఉంటారు, నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళ డ్రెస్ సెన్స్. నేను వాళ్ళకి నేను కొనివ్వాలి అనుకోండి, చక్కగా మంచి చూసి మంచి నేత చీరలు,
కలంకారీ చీరలో లేదంటే వాళ్ళకి నచ్చిన డ్రెస్ మెటీరియల్స్ నేను కొనిస్తాను, కానీ తీసుకెళ్ళి మోడర్న్గా ఉన్నాయి కదా, ఫలానా సినిమాలో హీరోయిన్ అది కట్టుకుంది, ఫలానా ఫంక్షన్లో ఈ యాంకర్ ఇది కట్టుకుంది కాబట్టి ఇవే తీసుకుని నేను కూడా నా కూతుర్నో లేదంటే నా ఫ్రెండ్స్నో నా చెల్లెలనో వాళ్ళందరినీ ఇందులో నేను చూడాలి నేను అనుకోను కదా, ఏ తండ్రి కూడా అనుకోడు కదా. ఇక్కడ కూడా అదే వస్తుందండి మాట్లాడడానికి, అదే కాంట్రవర్సీ. బట్ ఇందాక చాలా చక్కగా కొంతమంది చెప్పినటువంటిది భారతదేశ సంస్కృతి సాంప్రదాయం. నేను ఇంకొక కామెంట్ కూడా చూసా, ఏంటంటే ఆలయాలకు ఆ డ్రెస్లో వెళ్ళగలుగుతారా, సాంప్రదాయం అంటే తెలియదా, ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఏం చేయాలని తెలియదా అన్నారు సారా. అబ్సల్యూట్ వర్డ్ సార్, అబ్సల్యూట్. వెళ్తే అక్కడ ఏమవుతుంది, అక్కడ నా వాళ్ళ ఇంకొకళ్ళని చూడరు, పాట్మన్ 2 పళ్ళు రాలగొట్టి అవతల బాగుంటారు. ముందు గుడికి వెళ్ళేటప్పుడే సాంప్రదాయం గుర్తొస్తుంది, తర్వాత నా ఇష్టం నేను కుదిరితే నీకెందుకు అనేటువంటి వాళ్ళు మాట్లాడడానికి తయారయ్యారు ఇప్పుడు. అందులోనూ ఆడవాళ్ళు మళ్ళీ ఏం అనకూడదు, మీ బుద్ధి వంకర బుద్ధి, పాట కూడా రాయించుకున్నారు కదా, వంకర బుద్ధి అంతా మగవాళ్ళది, ఆడవాళ్ళకి వంకర బుద్ధి అనేది ఏమీ లేదు. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు ఏం వేసుకున్నా ఎలా ఉన్నా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మా మాస్టర్ నేర్పింది గుట్టుగా ఉండాలి అనేది. అలాగే తర్వాత గరికపాటి నరసింహరావు గారు చెప్పారు, మన దేశ సాంప్రదాయం సంస్కృతి అంటే ఏంటంటే మనది ఆచమన సంస్కృతి అని. ఆచమన సంస్కృతి, ఎక్కడ ఏది చేయాలి, ఎక్కడ గుట్టుగా ఉండాలి, ఎక్కడ ఓపెన్ ఉండాలి, ఇది మనకి చెప్పినటువంటిది. దాన్ని కాస్త పరిగణలోకి తీసుకుంటే, ఎందుకంటే ఇప్పటికీ నేను ఆలోచిస్తున్నానండి, ఒక మాట మాట్లాడడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ శివాజీ గారి కంటే కూడా ఇంకా ఎక్కువ నేను చెప్పొచ్చు. మీకు బుద్ధి ఉండక్కర్లేదా, మీరు ఎవరికి ఏం చూపిస్తున్నారు అనేది. ఈ మాట అన్నాను అనుకోండి, రేపటి నుంచి ఇంకేముంది, నా ఛానల్ మీద రిపోర్ట్లు, మహిళా కమిషన్కి రిపోర్ట్లు వెళ్తూనే ఉంటాయి. వ్యక్తిత్వం ఏంటనేది, మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నాం అనేది వాళ్ళకి అవసరం లేదు. అబ్బాయిలైనా అంతే, అబ్బాయిలు లేదు అమ్మాయిలు లేదు, ఎవరైనా సరే మనం ఎక్కడ ఎలా ఉండాలి అనేది తెలుసుకుని ఉండాలి. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, మేము ఇలాగే చేస్తాం. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి, సమాజంలో పెద్దలు చెప్తే ఊరుకునే రకంగా ఉన్నారా ఈ రోజుల్లో చెప్పండి. ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రోడ్డు మీదకి వెళ్ళారు, బస్ స్టాప్కి వెళ్ళారు, అక్కడ కొంతమంది పిల్లలు కనిపించారు, మీకంటే వయసులో చాలా చిన్న పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం, లేదంటే వెళ్తున్నారు అనుకుందాం. వెళ్ళే దగ్గర వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు అక్కడ చెప్పారు అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, ఏమంటారు? పోనీ తిరిగి మీ పెద్దరికంతో, మీకు వయసులోను జ్ఞానంలోను మీరు పెద్దవాళ్ళు, వాళ్ళకంటే వాళ్ళు ఒక మాట అన్నారని చెప్పి మీరు ఊరుకోకుండా మీరు లాగిపెట్టి ఒకటి కొట్టి పిచ్చిగా ఉందా రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఏం జరుగుతుంది సార్? దీనికి మార్పు అనేది ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర నుంచే మొదలైతే, ప్రతి ఇంట్లో కూడా మన వార్డ్రోబ్ ఏంటి, మన వార్డ్రోబ్లో ఏమున్నాయనేది ముందు తల్లిదండ్రులు గమనించుకొని గారాబం చేసి పిల్లల్ని చెడగొట్టేటువంటి విధంగా ఇవి కొనివ్వకపోతే సరిపోతుంది కదా. అది పాయింట్ 1. రెండోది వస్తుంది ఇక్కడ, సాధికారత, స్త్రీ సాధికారత అని మొదలు పెడతారు, లేదు పురుష సాధికారత అని మొదలు పెడతారు. నా ఇష్టం వచ్చింది, నువ్వు ఎలాగో వేసుకోలేదు, నీ ఎరాలో నీకు ఎలాగో లేవు, ఇప్పుడు నాకు వచ్చాయి, ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఇది, నేను వేసుకుంటే నీకేం వచ్చింది అని చెప్పి ఇంట్లో తల్లిదండ్రులను సైతం తోలనాడేటువంటి పరిస్థితికి వచ్చేసారు. సమాజం అలా ఉంది. అందరినీ నేను ఒకే ఘాటను కట్టట్లేదండి, మళ్ళీ చెప్తున్నాను, అందరినీ నేను ఒకే ఘాటను నేను కట్టట్లేదు, ఎందుకంటే మార్పు కావాలి అని మనకి ఉంటే ముందు మార్పు మన దగ్గర నుంచే రావాలి. ఏదైనా సరే మన దగ్గర నుంచి మార్పు రావాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్గా కూర్చొని ఆలోచించుకోవాలి. ఎస్, నేను చేస్తుంది కరెక్టా కాదా, నేను ఇలా ఉంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది, నా కంఫర్ట్ నా ఇష్టం అని చెప్పి ఇందాక మిత్రులు అన్నట్టుగా చాలా చక్కగా చెప్పారు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను కూడా రేపు పొద్దు నుంచి అనవసరంగా ఎందుకు ఇంత ఫార్మల్గా రోజు వీటిని ఉతకాలి, ఇస్త్రీ చేయించాలి, డబ్బు ఖర్చు, ఇవన్నీ నేను హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు కదా. దీని బదులు హ్యాపీగా ఒక 100 రూపాయల టీషర్ట్ ఏదో ఒకటి ఉతికినా ఉతకపోయినా దాన్ని వేసుకొచ్చేస్తే 10 రోజులు చేసేదానికి, ఒక 6 గంటలు వర్క్ చేసేదానికి నేను ఎందుకు ఇదని చెప్పి టైట్గా వేసి కూర్చుంటా, లేదంటే లూజ్గా మొత్తం అంతా కనిపించేలాగా ఒక ట్రాన్స్పరెంట్ షర్ట్ వేసి కూర్చున్నాను అనుకోండి, am I doing జాబ్? లేదు కదా. సో ఇది కూడా అంతే, గ్లామరస్ ఫీల్డ్ అన్నంత మాత్రాన ఒంటి మీద బట్టలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది శివాజీ గారి ఉద్దేశం. ఎందుకంటే అంతకు ముందే జరిగింది. హీరోయిన్ నిధి అగర్వాల్ కావచ్చు, హీరోయిన్ సమంత కావచ్చు, ఇలాంటి వాళ్ళ మీద వెళ్ళి ఏ విధంగా అక్కడ మీద పడ్డారో ఆకతాయిలు అనేది. ఆకతాయిలు అంటే మళ్ళీ మగవెధవలే కదా ఉన్నది, ఆడవాళ్ళు ఎవరో వచ్చి మీద పడలేదు అనుకుంటే తప్పండి. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి అవి.
ఇందుకే ఇక్కడే ఒక సందిగ్ధం, అంతే తప్ప ఎవరిని కించపరచడానికో లేదంటే ఆ 2% ఉన్న వాళ్ళ కోసం 98% నా సమాజంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల్ని అవమానించడం డెఫినెట్గా కానే కాదు. దీనికి మీలాంటి వాళ్ళందరూ అంటే సమాజమే దీనికంటే ఒక సొల్యూషన్ అనేది మనం వెతుక్కోవాలి సార్. మన ఇంటి నుంచే మొదలవుతుంది కదా సమాజం అనేటువంటిది, మన ఇంటి నుంచే కదా మొదలవుతుంది. చెప్పగలగాలి. 10 ఇళ్ళు ఉంటే ఇదివరకు ఊళ్ళలో ఇదే ఉండేది. గ్రామాల్లో పల్లెటూళ్ళలో మనకి మన కుటుంబ విలువలు అనేదానికి అవి చూస్తే తెలుస్తుంది. ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, నిన్న జరిగినటువంటి సంఘటనే అప్పట్లో జరిగిందని అనుకుందాం. ఎవరన్నా ఈ వస్త్రధారణకు సంబంధించి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది, అందరూ ఉన్నట్టుగా లేదు, ఇదేదో తేడాగా ఉంది అనుకున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఇల్లు దాటారు, రెండో ఇల్లు దాటారు, మూడో ఇల్లు దాటారు, నా ఇంట్లో కాదు కదా, వాడింట్లో కదా, వాడు ఏడుస్తాడులే అని వదిలేసిన తర్వాత 4వ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికో 5వ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికో ఎక్కడో అక్కడ బ్రేక్ పడి, ఏంట్రా అబ్బాయి, ఏంటి ఆ బట్టలేమిటి, నువ్వేమిటి, ఏమే చూసుకోక్కర్లేదా, సిగ్గనేది లేదా, ఏంటి ఏం బట్టలు వేసుకున్నావు నువ్వు అని ఇంట్లోంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు, మీ నాన్నకి అంత ఎక్కువైపోయిందా, ఏమనుకుంటున్నాడు అసలు నేను ఇలా బయటికి పంపించడానికి, నాడు ఇంటికి నాడు అని గదమాయించి ఇంటికి పంపించేవాళ్ళు, భయపడేవాళ్ళు. ఎందుకంటే ఊరంతా ఒక కుటుంబంలా మెలిగేది కాబట్టి నా ఇంట్లో అన్నది ఎవరికి లేదు, మన ఇళ్ళు అనుకున్నారు కాబట్టి. ఇప్పుడు ఎలా ఉందంటే నా ఇంట్లో నా కూతుళ్ళు నా కొడుకులు అలా లేరు కదా అని అందరూ ఉంటున్నాం, పక్కింట్లో జరిగితే నాకేంటి, ఇదే నడుస్తోంది తప్ప ఇంకొకటి కాదండి. ఇది ఎవరిని కించపరిచేటువంటి వ్యవహారం కానే కాదు, లేదు ఒకళ్ళని తప్పుబట్టేటువంటి వ్యవహారం కానే కాదు, ఒకళ్ళ రైట్ మాట్లాడినా దాన్ని తప్పు అని చెప్పేటువంటిది మాత్రం అంతకు మించి కానే కాదు. అండ్ నిన్న చెప్పినటువంటి ఒక మాటకు మాత్రం కట్టుబడి ఉంటాను. ఫస్ట్ థింగ్, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, ఫస్ట్ మనం ఇక్కడ దీని మీద మనం కంట్రోల్ సాధించగలిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా పక్కకు పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ దీనికి నిన్నే కొనుక్కున్నాను పుస్తకం బుక్ ఫేర్లో, కోతికొమ్మచ్చి, బాపు రమణ గారు రాసినటువంటి కోతికొమ్మచ్చి, దాంట్లో సుఖమహర్షి వృత్తాంతం అని చెప్పి ఒకటి చెప్తారు. ఒక్కసారి దాన్ని చదవండి. అక్కడ కోతికొమ్మచ్చి, బాపు రమణ, ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసినటువంటి కోతికొమ్మచ్చి, వాళ్ళిద్దరి జీవిత ప్రయాణం ఎలా మొదలైందనేటువంటి దాంట్లో ఆల్మోస్ట్ సినిమాలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనే దగ్గర, ఇంకా ఆ పేజ్ కరెక్ట్ గుర్తులేదు కాబట్టి చెప్పలేకపోతున్నా, సుఖమహర్షి వృత్తాంతం గురించి అక్కడ చెప్తారు. ఆ పర్టికులర్ దానికి సంబంధించిన ఒక చాప్టర్ మీకు దొరికితే చదవండి, లేదంటే రేపో ఎల్లుండో నేను ఒకసారి ఆ పుస్తకాన్ని తెచ్చి ఆ పర్టికులర్ చాప్టర్ నేను మొత్తం అంతా చదివి నేను వినిపిస్తాను. సో ఇది శివాజీ గారిని తప్పుబట్టిందో లేదంటే మిగతా వాళ్ళని సమర్థిస్తూనో చేసినటువంటిది డెఫినెట్గా కాదండి. కాస్త లెంత్ ఎక్కువైనందుకు క్షమించాలి. మీ అందరి అభిప్రాయాలతోటి నేను 100కి 1000% ఏకీభవిస్తున్నాను, అందులో ఎటువంటి అభ్యంతరము లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.